నమస్కారం. జాస్పర్ అకాడమీకి స్వాగతం. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉపాధికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. దీంట్లో మొదటగా రిక్రూట్మెంట్స్ గురించి ఇచ్చారు. రిక్రూట్మెంట్స్ బై సీఎం ఫోకస్, ఆఫీసర్లతో వరుస రివ్యూలు, టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళన, జాబ్ క్యాలెండర్ ప్రకారం యాక్షన్ ప్లాన్. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాబ్స్ ప్రాసెస్ స్పీడ్ అయింది. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన రిక్రూట్మెంట్లను కొత్త సర్కార్ వేగవంతం చేసింది. నోటిఫికేషన్ల దగ్గర నుంచి రిజల్ట్స్ వరకు అన్నిటినీ సమర్థవంతంగా స్టడీ చేసి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మొదలుపెట్టింది. సీఎం రేవంత్ ఆఫీసర్లతో వరుసగా రివ్యూలు చేస్తూ నిరుద్యోగులకు మేలు చేసేందుకు చొరవ చూపుతున్నారు. యాక్షన్ స్పీడప్, ఉద్యోగాల భర్తీ ప్రాసెస్లో సీఎం యాక్షన్ స్పీడ్గా ఉందని అధికారులు చెప్తున్నారు. గత ప్రభుత్వం దాదాపు 7,000 మంది స్టాఫ్ నర్సు ఫలితాలను పెండింగ్లో ఉంచగా కొత్త సర్కార్ వచ్చిన నెల రోజుల్లోనే ఎల్బీ స్టేడియంలో వాళ్ళకు రిక్రూట్మెంట్ పేపర్స్ ఇచ్చేసారు, అపాయింట్మెంట్ లెటర్. ఇకపోతే త్వరలోనే గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఇక గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో గెస్టెడ్, నాన్ గెస్టెడ్ పోస్టులకు ఫైనల్కి రిలీజ్ చేసిన సర్కారు త్వరలోనే పోస్టులను భర్తీ చేయనుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో కూడా అకౌంట్స్ ఆఫీసర్లు, జూనియర్ అకౌంట్ ఆఫీసర్లు, వెటర్నరీ అసిస్టెంట్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్కు కీ పేపర్స్ విడుదలయ్యాయి. వీటికి 2022లోనే నోటిఫికేషన్ విడుదలవ్వగా గత ప్రభుత్వం లేట్ అయింది. ఇకపోతే ప్రభుత్వ ఏర్పాటులో నిరుద్యోగుల అండ చాలా సాయం చేశారని చెప్పాలి ఈ గవర్నమెంట్కి. ఇకపోతే గురుకుల ఉద్యోగాలకు 2,144 మంది ఎంపిక, అర్హుల జాబితా విడుదల. ఈరోజు సీఎం రేవంత్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేత త్వరలో మరో 7,000 పోస్టుల భర్తీ గురుకుల బోర్డు కసరత్తు అని ఇచ్చారు, పోస్ట్ గ్రాడ్యుయేట్కి సంబంధించింది. ఇకపోతే కిందికి వచ్చేస్తే 2,090 మందికి గురుకుల కొలువులు. నేడు లేదా రేపు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు, పీజీటీ, లైబ్రరీయన్, పీడీ పోస్టుల భర్తీ. అర్ధరాత్రి ఫలితాల అప్లోడ్పై అభ్యర్థుల ఆవేదనాన్ని కూడా ఇచ్చారు. మరి నియామక పత్రాలు సబ్జెక్టుల వారిగా ఇట్లున్నాయి. గణితం 2,222, బయాలజీ 158 ఇట్లున్నాయి. ఇకపోతే గురుకుల ఫలితాల్లో గోప్యత ఎందుకు వచ్చింది అని డౌట్లు వస్తున్నాయి చాలామందికి. కేటగిరీ వారికి కట్ ఆఫ్ వెల్లడించని బోర్డు, ఆగమేఘాల మీద ప్రక్రియ, ఆందోళనలో అభ్యర్థులు, బదిలీ, పదోన్నతులు కల్పించాలని కోరుతున్న ఉద్యోగులు. మరి ఏమేమి ఉన్నాయి అభ్యర్థుల అనుమానాలు అంటే, ఆదివారం అర్ధరాత్రి వరకు గందరగోళంగా జరిగిన సర్టిఫికేట్ వెరిఫికేషన్లో వందల సంఖ్యలో అభ్యర్థులు ఉండగా కేవలం ఒక్క రోజులోనే ఏ ప్రతిపాదికన ఫలితాలు వెల్లడించారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కొంతమంది అభ్యర్థులు సర్టిఫికేట్లు తెచ్చుకోలేదు. వీరికి మాసప్ ట్యాంకులోని ట్రయబ్ కార్యాలయంలో సమర్పించాలని గడువిచ్చారు. కానీ తెల్లారకు ముందే ఫలితాలు ప్రకటించారు. ఎట్లా ప్రకటించారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. దివ్యాంగ అభ్యర్థులకు అసలు మెడికల్ టెస్ట్ జరగలేదు. మెడికల్ ఆఫీసర్ అందుబాటులో లేరు. 2 రోజుల్లో సమాచారం ఇస్తామన్నారు. ఎలాంటి ఫిజికల్ వెరిఫికేషన్ చేపట్టకుండా ఫలితాలు ఇలా ప్రకటించారు. ఇకపోతే పీజీటీ పోస్టులకు పోటీపడ్డ అభ్యర్థులే జేఎల్, డిఎల్ పోస్టులకు కూడా పోటీపడ్డారు. రేపు ఆయా ఫలితాలు విడుదలైతే కొంతమంది వాటికి ఎంపిక అవుతారు. ఎంపికైన వారు ఈ ఉద్యోగాలను వదిలేస్తారు. మరి అలాంటప్పుడు ఈ నియామకాలు ఎందుకు? ఇది అతిపెద్ద వైఫల్యం అని చాలామందిలో డౌట్లు వచ్చేస్తున్నాయి. మరి ఏంది ప్రాబ్లం అని అంటే, ప్రభుత్వ గురుకులాల్లోని టీచర్లు, లైబ్రేరియన్లు, పీడీ పోస్టుల భర్తీ ప్రక్రియపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఫలితాల ప్రకటనపై అభ్యర్థులు పలు సందేహాలు వ్యక్తం చేశారు. రిక్రూట్మెంట్లో భాగంగా గురుకుల బోర్డు గోప్యతను అంటే సీక్రెసీని పాటించడం అభ్యర్థుల్లో ఆందోళన రేకెత్తుతుంది. కేటగిరీల వారీగా కట్ ఆఫ్ను వెల్లడించకపోవడం, ఆగమేఘాల మీద ప్రక్రియ చేపట్టడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దీంతో కొంతమందికి అన్యాయం తలపెడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురుకుల పోస్టుల భర్తీలో భాగంగా ఈ నెల 9 నుంచి 11 వరకు ఆధారాబాదర్గా సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. ఒక్కరోజు వ్యవధిలోనే ఫలితాలను ప్రకటించారు. ఏ కేటగిరీలో ఎంత కట్ ఆఫ్, ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారన్న వివరాలను గురువారం గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించలేదు. కేవలం మెరిట్ లిస్టులను మాత్రమే ప్రకటించారు. ఇటీవల గ్రూప్ 4 ఫలితాలను వెల్లడించిన టీఎస్పీఎస్సీ మెరిట్తో పాటు రోస్టర్, పరీక్షల్లో సాధించిన మార్కుల వివరాలను కూడా బహిర్గతం చేసింది. ఇదే తరహాలో గురుకుల బోర్డు ప్రకటించకపోవడంతో గందరగోళం నెలకొంది. వికలాంగుల కోట పైన కూడా అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తారు అని రాశారు. నమస్తే తెలంగాణ నుంచి. ఇకపోతే టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు ఫలితాల పరీక్ష తేదీ ఖరారు. నవ తెలంగాణ నుంచి టెక్నికల్ అసిస్టెంట్ కోర్సు డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ అండ్
హయ్యర్ గ్రేడ్ పరీక్షలు, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీలో లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలు ఈ నెల 24 నుంచి 27 వరకు జరగనున్నట్లు మేడ్చల్, మల్కాజ్గిరి డిస్టిక్ల నుంచి చెప్తున్నారు. ఇది ఆల్మోస్ట్ అన్ని డిస్టిక్లలో ఉంటాయి. ఈ పరీక్షకు ఉదయం 10 నుంచి 12:30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకు జరుగుతాయని తెలిపారు. టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలు ఉదయం 10 నుంచి 1 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతాయని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్లను BSc తెలంగాణ gov.inలో సందర్శించి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫీజు చెల్లింపు తేదీ ఖరారు 2023-24 విద్యా సంవత్సరానికి కానీ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా SSC, ఇంటర్ చదవడం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ ఏడాది ఏప్రిల్లో జరిగే ప్రభుత్వ పరీక్షలకు ఫీజు కోసం తేదీలు ఖరారైనట్లు DEO విజయ్ కుమార్ చెప్పారు. అపరాధ రుసుము అంటే లేట్ ఫీజు లేకుండా ఈ నెల 12 నుంచి 21 వరకు, 25 రూపాయల లేట్ ఫీజు తోటి 22 నుంచి 27 వరకు, 50 రూపీస్ లేట్ ఫీజు తోటి 28 నుంచి మార్చి 4 వరకు TS ఆన్లైన్ లేకపోతే మీ సేవా సెంటర్లలో మాత్రమే చెల్లించాలని తెలిపారు. ఇకపోతే KGBV కాంట్రాక్టు ఉద్యోగులకు టైం స్కేల్, సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్న విద్యాశాఖ రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ను వర్తింపజేయాలని ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. వారిని రెగ్యులరైజ్ చేయడం లేదంటే మినిమం టైం స్కేల్ను వర్తింపజేసే అంశాల పట్ల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ను ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనల ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో చూడాలని కూడా కోరారు. అయితే KGBVలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని, మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలంటూ గత ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ స్టేట్ గెస్టెడ్ అడ్మినిస్ట్రేటర్ల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 495 KGBVలు ఉన్నాయి. 245 KGBVలో ఇంటర్ వరకు, మిగిలిన 230లో 10వ తరగతి వరకు విద్యార్థినులు చదువుకుంటున్నారు. వీళ్ళకి అడుగుతారు. ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్లకు 32,500 ఇట్లా శాలరీస్ ఉన్నాయి. కానిస్టేబుల్ అభ్యర్థుల నిరీక్షణకు తెలంగాణలో కానిస్టేబుల్ల స్థాయి పోస్టుల నియామక ప్రక్రియ ఎటకెలకు పూర్తయింది. ముఖ్యమంత్రి రేవంత్ బుధవారం LB స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ఎంపిక పత్రాలను అందజేయనున్నారు. ఈ మేరకు హోంశాఖ ఏర్పాట్లు చేసింది అని కూడా ఇచ్చారు. ఇకపోతే ఉన్నత విద్యలో మరో చరిత్ర. ఎడెక్స్ ద్వారా అంతర్జాతీయ వర్సిటీ సర్టిఫికేషన్ కోర్సులు ప్రపంచవ్యాప్తంగా వేగంగా చోటు చేసుకుంటున్న శాస్త్ర సాంకేతిక మార్పులకు, సైన్స్ అండ్ టెక్నాలజీ మార్పులకు అనుగుణంగా మన విద్యార్థులను సన్నద్ధనం చేస్తూ విద్యారంగ సంస్కరణలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా మరో కీలక అడుగు వేసింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వర్డ్, MIT, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ లాంటి అత్యుత్తమ వర్సిటీలు అందించే కోర్సులను విదేశాలకు వెళ్లి చదువుకోలేని పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉచితంగా వీటిని అందుబాటులోకి తెస్తుంది. ఈ మేరకు ఇప్పటికే ప్రఖ్యాత మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సుల సంస్థ ఎడెక్స్తో ఒప్పందం చేసుకుంది. ఉచితంగా 30,000 కోర్సు అని కూడా ఇచ్చారు. ఏపీలో ఇది ఎడెక్స్ ప్రపంచంలోని ప్రస్తుత లెర్నింగ్ ప్లాట్ఫామ్గా పేరొందింది. ఇందులో 180కి పైగా వరల్డ్ క్లాస్ వర్సిటీలు రూపొందించిన వివిధ కోర్సుల్లోని 2,000కు పైగా వర్టికల్స్ను చదువుకోవచ్చు. ఒక్కో కోర్సు చేయాలంటే సుమారు 30,000 ఖర్చు అవుతుంది. ఇంత ఖరీదైన కోర్సులను రాష్ట్ర ప్రభుత్వం 12 లక్షలకు పైగా విద్యార్థులు, టీచర్లకు ఉచితంగా అందిస్తుంది. దీనికోసం ఏడాదికి సుమారు 50 కోట్లకు పైగా వెచ్చించనుంది అని చెప్పారు. అసైన్మెంట్స్, ప్రతిభ ఆధారంగా వీళ్ళు మనకు అడ్మిషన్ ఇస్తారు అప్లికేషన్కి. ఎడెక్స్ కోర్సు ఎట్లుంటుంది అంటే డిగ్రీ, PG, ఇంజనీరింగ్ విద్యార్థులు తప్పనిసరిగా ఎడెక్స్ కోర్సులు అభ్యసించేలా కరిక్యులంలో భాగం చేశారు. డిగ్రీ, PG స్థాయిలో 2+4 సెమిస్టర్, ఇంజనీరింగ్లో 2, 4, 6 సెమిస్టర్లలో ప్రతి విద్యార్థి వర్సిటీ, కళాశాల ఎంపిక చేసిన ఎడెక్స్ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. మరి విద్యార్థికి నచ్చిన సమయంలో, ఇది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాబట్టి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎప్పుడంటే అప్పుడు చదువుకోవచ్చు. విద్యార్థులు ఎడెక్స్ ఆన్లైన్ కోర్సును తమకు అనువైన సమయంలోనే చదువుకునే వెసులుబాటు ఉంటుంది. వారానికి 4 గంటల పాటు క్లాసులు ఉంటాయి. ప్రతి విద్యార్థి ప్రత్యేక లాగిన్ ద్వారా మొబైల్ యాప్లో క్లాసులకు హాజరు కావచ్చు. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే వీళ్ళు డౌట్లు కూడా క్లియర్ చేస్తారు. మరి ఎందుకోసం అంటే మెరుగైన ఉపాధి కోసం. ఎడెక్స్తో రెగ్యులర్ కోర్సులు కాకుండా మార్కెట్ ఓరియంటెడ్ విద్య లభిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా మైనింగ్, డేటా అనలిటిక్స్, వర్చువల్ రియాలిటీ, అగ్మెంటెడ్ రియాలిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకు అనంటే మెరుగైన ఉపాధి కల్పన కోసం. ఇక జాబ్ల విషయానికి వస్తే రామగుండం ఫర్టిలైజర్లో
మొత్తం ఖాళీలు 35 ఏమేమి ఉన్నాయి? జూనియర్ ఇంజనీర్, అసోసియేట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్ ఉన్నాయి. విభాగాలు ప్రొడక్షన్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ ల్యాబ్ తదితరాలు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ మార్చి 10. ఇది వెబ్సైట్. గట్కేసర్ కేవీలో వివిధ టీచర్స్కి కాంట్రాక్ట్ ప్రాతిపదికన అప్లికేషన్లు అడుగుతున్నారు. పోస్టులు ఏమున్నాయి? పీజీటీ, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, కామర్స్, ఎకనామిక్స్, టీజీటీ ఇవి ఉన్నాయి. ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. ఇందులో అకాడమిక్ కౌన్సిలర్, స్పెషల్ ఎడ్యుకేటర్ కూడా ఉన్నాయి. ఇంటర్వ్యూ తేదీ ఫిబ్రవరి 15 అంటే రేపు. అర్హతలు ఆయా పోస్టులకు వేర్వేరు అర్హతలు ఉన్నాయి. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్లు తదితర వివరాలు వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష నుంచి విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 12(1)(c) 2024-25 విద్యా సంవత్సరానికి గాను ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న పిల్లలు అంటే అనాథలు, HIV బాధితులు, విభిన్న ప్రతిభావంతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ వర్గాల పిల్లలకు రాష్ట్రంలోని నివాస సమీప ప్రాంతంలో ఐబీ, ఐసీబీఎస్సీ, ఐసీఎస్సీ స్టేట్ సిలబస్ అనుసరిస్తున్న అన్ని ప్రైవేట్ లేదా అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ఫస్ట్ క్లాస్ తరగతిలో ప్రవేశం కోసం 23/2/2024 నుంచి 14/3/2024 వరకు సదరు వర్గాలకు చెందిన పిల్లల నుంచి 25% కోట కింద ప్రవేశం పొందడానికి పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిశు సంక్షేమ శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. వారికి సంబంధించిన ఆధార వివరాలతో పాటు CSE.AP.gov.in రిజిస్టర్ కావాలి. విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత గ్రామ సచివాలయం, మండల విద్యా వనరుల కేంద్రం, సంబంధిత పాఠశాల నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన విద్యార్థులకు లాటరీ ద్వారా సీట్లు కేటాయిస్తారు. ఎంపికైన విద్యార్థుల జాబితా వివరాలను సంబంధిత పాఠశాలలో చూడవచ్చు అని ఇచ్చారు. దరఖాస్తు సమర్పించడానికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏమేమి ఉన్నాయంటే ప్రస్తుత చిరునామా ధృవీకరణ కోసం తల్లిదండ్రుల ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు, జాబ్ కార్డు, MNG, REGS, మనీగా, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పెట్రోల్, విద్యుత్ బిల్లు, రెంటల్ అగ్రిమెంట్ కాపీ, జనన ధృవీకరణ పత్రం, బర్త్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఇవితో పాటు మనం అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిశు ఇది కూడా అదే, దానికి సంబంధించింది. ఇట్లా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఉస్మానియా యూనివర్సిటీ TS ESET నోటిఫికేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ TSCSE ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ డిప్లొమా BSc మ్యాథ్స్. ఈ డిప్లొమా పాలిటెక్నిక్ చేసి తర్వాత BSc మ్యాథ్స్ చేసిన వాళ్ళకి ESET డైరెక్ట్ బీటెక్ అడ్మిషన్లకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ డిప్లొమా BSc మ్యాథ్స్ డిగ్రీ క్యాండిడేట్స్కి విల్ బీ కండక్టెడ్ ఆన్ బై OU, BE, బీటెక్, BPharma కోర్సెస్ ఆఫర్డ్ ఫర్ అకాడమిక్ ఇయర్ 24-25. TS ESET విల్ బీ కండక్టెడ్ త్రూ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. 15/2 నుంచి రేపటి నుంచి 16/4 వరకు లేట్ ఫీ లేకుండా ఇట్లా మనం అప్లై చేసుకొని మనం డైరెక్ట్ బీటెక్ చేసుకోవచ్చు. టెస్ట్ డేట్ 6-5 రోజులు ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీ అందరికి 500, SC STలకు PH వాళ్ళకి 500 ఉంటే అందరికీ 900. ఇది చూసుకోండి. విభాగాల వారీగా కానిస్టేబుల్ జాబితా ఇట్లుంది. ఇకపోతే బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు మనకు ఇంతకుముందు ఏపీ చూసినాం, ఇప్పుడు హైదరాబాద్. రాష్ట్ర ప్రభుత్వ బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో 2024-25 అకాడమిక్ ఇయర్కి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి ప్రకటించారు. హైదరాబాద్ జిల్లాలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ వీళ్ళు 1వ తరగతి డే స్కాలర్స్ షెడ్యూల్ కులాలకు సంబంధించిన విద్యార్థులు అర్హులుగా పేర్కొన్నారు. విద్యార్థులను చేర్చుకునేందుకు ఆసక్తి గల ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఈ నెల 25లోగా శాఖ కార్యాలయంలో సమర్పించవచ్చు అని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు IMSCలో ఫ్యాకల్టీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథ్స్ సైన్సెస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 8 టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు అడుగుతున్నారు. ఫెలోయి, రీడర్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయంటే సబ్జెక్టులు ఫిజిక్స్, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ ఉన్నాయి. కంప్యూటేషనల్ బయాలజీలో కూడా ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 29/2. DRDOలో జూనియర్ రీసెర్చ్ ఫెలోలు అర్హతలు BE, బీటెక్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ME, MTech, MS ఉండాలి. నెట్ గేట్లో కూడా పాస్ అయి ఉండాలి. ఇంటర్వ్యూ తేదీలు 4/3 నుంచి 7/3 దాకా. ఇది వెబ్సైట్. రైట్స్ లిమిటెడ్లో ఇంజనీర్లు ఇవి ఉన్నాయి. లాస్ట్ డేట్
ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ 22/2, ఇంటర్వ్యూ తేదీలు 21/2 నుంచి 23/2. ఇది వెబ్సైట్. ఇకపోతే పీజీడిఎం ప్రోగ్రామ్ ఇన్ నారం, హైదరాబాద్. అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ 24-26 అకాడమిక్ ఇయర్. ఎలిజిబిలిటీ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ అగ్రికల్చర్ ఆర్ అలైడ్ సైన్స్ ప్రోగ్రామ్. ఏదో ఒక సైన్స్ ప్రోగ్రామ్లో అయినా సరే, అగ్రికల్చర్ అయినా సరే. దాంతోపాటు క్యాట్, CMAT కూడా ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ క్యాట్, CMAT స్కోరు, పర్సనల్ ఇంటర్వ్యూ, అనలిటికల్ రైటింగ్ స్కిల్స్ ఇవన్నీ ఉండాలి. లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్కి 29/2. ఇది వెబ్సైట్. నోటిఫికేషన్లు UG PG ప్రోగ్రామ్స్ ఇన్ అంబేద్కర్ OU డిగ్రీ, తర్వాత PG అప్లికేషన్లు లాస్ట్ సారి ఇది అన్నమాట. ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.